ఏమండి మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల చేస్తారండి కాబట్టి మేము చెయ్యం. మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేమందరం చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం, మీ ఒకరు రూపాయలు ఎత్తుకుంటాం, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మేమైతే టీడీపీ చెయ్యం, ఇండిపెండెంట్ చెప్తున్నాం. గంట శ్రీనివాస మాకు తెలుసు. ఇంకొక విషయం 2009లో పట్టాన్ని రోడ్డు మీద చేత పోగొట్టుకుని ఈ రోజు కూడా సాధించుకోలేదు సార్. పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాం. బాగా ఉంటుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము నాయకులు బాగా ఉంటాం, కార్యకర్తలు మగ ఎత్తుకుంటారు. ఇండిపెండెంట్ గా నిల్చుంటారా చెప్పండి? తలా రూపాయి ఎత్తుకుని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మాత్రం అవమానించాలి. అదే అదే గెలిపిస్తాం మేము. జన సైనికులు అవమానించడమే జరిగింది. రేపు భవిష్యత్తులోనూ గంటా శ్రీనివాస్ 23 వచ్చి 20 వచ్చే సీట్కి 152 సీట్లు ఆడమంట. సంబంధం లేదు. ఎవరైనా చేస్తారు. ఇది అన్యాయం, నాకు అర్థం కాదు. ఒకరు పెట్టండి. 10 సంవత్సరాల కంటే కష్టపడిన లేదా నిన్న కాలం మనం జాయిన్ నిన్న కాలం ఇక్కడ అతని మీద మనం 2019 పోటీ చేస్తామని ఇక్కడ తెలిసే భీమిలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అతని మీద ఫైట్ చేశాం. అతని నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అతని వెనకాలనే నడమంటున్నారు. రేపు మళ్ళీ భీమిలి నియోజకవర్గానికి న్యాయం జరగకపోతే 2029లో మళ్ళీ మీకే సీట్ ఇచ్చారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రజల్లోకి వెళ్ళగలమా? ఈ 5 సంవత్సరాలు జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? మేము ఇలాగే ఉంటాం, మీరు ఏం చెప్తే మీ వెనక నడుస్తాం. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు నన్ను ఎలా నడుపుతారు? దానికి ఆన్సర్ కదా. మేము మొన్న ఎలక్షన్లో ఎంపీటీసీ చేసాం, సర్పంచ్ చేసాం. ఈసారి ఇతను ఏనిస్తారా? ఇతను అయినవారు. అతని బలగాలు ఒకటి. రెండోది, ఏ కోణంలో మీకు ఇవ్వకుండా అతనికి సీట్ ఇచ్చారు? దానికి కూడా ప్రాపర్గా ఆన్సర్ కాదు. ఎందుకంటే గ్రామాల్లో తలెత్తుకోలేము. తెల్లవారు లెగిస్తే రేపు అనకూడదు, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏదైనా పంచాయతీలో మన కోరికేటి మనం ఎదగదామని కాదు. ఆర్థికంగా ఎప్పుడు ఏ జన సైనికుడు కూడా ఆర్థికంగా ఎదగదామని ఎప్పుడూ కోరుకోలేదు. మనం ఏదో ఒకటి న్యాయం చేద్దాం, ఎవరికొరికి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి గ్రామాల్లో అభివృద్ధి చేసుకుందనే కాన్సెప్ట్తో వెళ్ళాం. కానీ రేపు అది జరుగుతుందా అనేది ప్రాపర్గా ఆలోచించుకొని ముందుకు మీరు ఏది చెప్తే దాన్ని ముందుకు కొనసాగుతాం. లేదంటే ఇక్కడ చెప్తున్నాం, మేము జనసేన పార్టీకి రాజీనామా చేసి న్యూట్రల్గా ఉన్నాం.